ఓం నమో వెంకటేశాయ. మీనా తిరుమల అప్డేట్స్కి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులకు ఈరోజు విశేషాలు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఈరోజు స్వామివారి దర్శనం విషయాలు, అలాగే టీటీడీ విడుదల చేయనున్న లేటెస్ట్ దర్శనం టికెట్స్ అప్డేట్స్, అలాగే ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఎప్పుడు పూర్తవుతున్నాయి, భక్తుల రద్దీ, అలాగే టీటీడీ వారి ఇతర తాజా సమాచారం గురించి వివరంగా తెలుసుకుందాం. ఇలాంటి తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ గురించి మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మరికొందరికి ఉపయోగపడేలా అంటే ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఇప్పుడు టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. ఈరోజు జనవరి 27వ తేదీన విడుదలయ్యే ఆన్లైన్ టికెట్స్ వివరాలు తెలుసుకుందాం. ఈ నెలకు సంబంధించిన కీలకమైన టికెట్లు విడుదలవుతున్నాయి. ఫిబ్రవరి నెల ఆర్జిత సేవ స్థానిక ఆలయాలైన తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం వంటి స్థానిక ఆలయాల ఆర్జిత సేవ టికెట్లు ఈ రోజు ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అలిపిరి వద్ద నిర్వహించే ఈ హోమం టికెట్లు కాస్ట్ 1600 రూపాయలు. ఇద్దరికైతే అనుమతి ఉంటుంది. అలాగే హోమం తర్వాత 300 రూపాయల దర్శనం అయితే ఉంటుందండి. ఫిబ్రవరి నెలకు సంబంధించిన హోమం టికెట్స్ ఈ రోజు ఉదయం 10 గంటలకైతే విడుదలవుతాయి. శ్రీవారి సేవ మార్చి నెలకు సంబంధించిన తిరుమల తిరుపతి జనరల్ సేవ, అలాగే నవనీత సేవ మరియు పరకామణి సేవలు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకైతే విడుదలవుతాయి. డోనార్ కోట 1,00,000 రూపాయల కంటే ఎక్కువ విరాళం ఇచ్చిన డోనార్ల కోసం ఏప్రిల్ నెల దర్శనం మరియు రూమ్స్ టికెట్లు ఉదయం 11:30 విడుదలవుతాయి. ఆఫ్లైన్ టోకెన్స్ అయిన ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు మంగళవారం జనవరి 27వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి దర్శనం టోకెన్స్ జనవరి 26వ తేదీన అంటే నిన్నటి మధ్యాహ్నం 12:15 నుంచి ఇచ్చారు. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ దాదాపు 14,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు అయితే రాత్రి 7 గంటలకు ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. అలాగే శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లలో మాత్రమే ఇచ్చారు. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి మధ్యాహ్నం 12:15 తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లలో టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 2,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు అయితే రాత్రి 10 గంటలకు టోకెన్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం మధ్యాహ్నం 12 లేదా 2 గంటల లోపు టోకెన్స్ ఎప్పుడైనా ఇవ్వచ్చు. శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించగలరు. టోకెన్స్ కోసం క్రౌడ్ ఎక్కువగా ఉంటే ఇంకా త్వరగా టోకెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు దర్శన వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని 75,791 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 22,141 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,77,00,000 రూపాయల భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈ రోజు మంగళవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ కంటే కాస్త ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారిని నేరుగా నారాయణగిరి షెడ్లలోకి అలో చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు కూడా దాదాపుగా 7 నుంచి 10 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. అలాగే ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి దాదాపుగా 12 నుంచి 14 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విజువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులు ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న మీరు ఈ వీడియోని కూడా లైక్ చేయండి.
అలాగే ఈరోజు శ్రీవారి సర్వదర్శనం అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే క్రౌడ్ ఎక్కువైతే శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి మరియు దివ్యదర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే 300 రూపాయలు మరియు 500 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. 300 రూపాయలు మరియు 500 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మీరు టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చూసి ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీరు ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేసి శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోలను చూసి తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్కి సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి మరియు ఈ వీడియోని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.